guys, welcome to my channel Nikki's Take on Nifty. Guys, మీకు అందరికీ తెలిసినట్టే హ్యూజ్ గ్యాప్ డౌన్ అయింది. హ్యూజ్ గ్యాప్ డౌన్ అవుతూ 2 డేస్ నుంచి మార్కెట్ రికవరీ అయిపోతుంది. ఇక్కడ కూడా మీరు గమనిస్తే మార్కెట్ రికవర్ అయిపోయింది గాయస్. గ్యాప్ డౌన్ అయ్యి ఇదంతా రికవర్ అయ్యింది. ఇక్కడ కూడా గ్యాప్ డౌన్ అయ్యి ఇదంతా రికవర్ అయిపోయింది. సో ఈ రికవరీని మనం ఎలాగా క్యాప్చర్ చేయొచ్చు, ఈ గ్యాప్ని ఎలా క్యాప్చర్ చేయొచ్చు అంటే మీకు ఆల్రెడీ రీల్లో మెన్షన్ చేసినట్టు 15 మినిట్స్ హై లో మార్క్ చేసుకొని ఆ 15 మినిట్స్ క్యాండిల్కి 50% వేసి లోవర్ టైం ఫ్రేమ్లో ఒక స్మాల్ స్టాప్ లాస్ క్యాండిల్ తీసుకొని ఎంటర్ అయితే మనం ఇదంతా క్యాప్చర్ చేయొచ్చు అని చెప్పాయి. ఇక్కడ అలాగే 15 మినిట్స్ క్యాండిల్ హైలో మార్క్ చేసుకున్న తర్వాత గమనిస్తే ఈ హై ఈలో ఒక ఇది రెసిస్టెన్స్ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తాయి. ఇక్కడ ఆల్రెడీ సపోర్ట్ క్రియేట్ అయింది. మీరు గనక చూస్తే చిన్న స్టాప్ లాస్ క్యాండిల్ ఇక్కడ ఉంది చూసారా, ఇది కూడా స్టాప్ లాస్ క్యాండిలే. ఇది కన్సిడర్ చేయకూడదు, ఎందుకు? రెడ్ క్యాండిల్ చాలా పెద్దగా ఉంది కాబట్టి. సో అక్కడ స్టాప్ లాస్ పెట్టి మనం గనక సిఈ సైడ్ తీసుకుంటే ఎంట్రీ ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ ఇది ఫుల్ఫిల్ అయింది కదండి. కానీ ఇంత గ్యాప్ డౌన్లో మనం కౌంటర్ ట్రేడ్ చేయడం చాలా చాలా గట్సీ విషయం. సో అలా మనం చేయలేం. కాబట్టి నేను కూడా సిఈ సైడ్ అసలు తీసుకోలేదండి. పుట్టే చిన్న స్వింగ్ క్యాప్చర్ చేశాను అనమాట. పుట్టే చిన్న స్వింగ్ క్యాప్చర్ చేసి మార్కెట్లో నుంచి ఎగ్జిట్ అయిపోయాయి. ఎందుకంటే చాలా కన్ఫ్యూజింగ్ మార్కెట్ అండి. రేపు కూడా చాలా చాలా కన్ఫ్యూజింగ్ మార్కెట్. ఆ రేపు మార్కెట్ మనం ఎలా అనలైజ్ చేయొచ్చో డైలీలోకి వెళ్ళిపోదాం. డైలీలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ గ్యాప్ అంతా ఫిల్ అయింది కాబట్టి డైలీ క్యాండిల్కి 50% వేసానండి. 50% వేసినప్పుడు 15 మినిట్స్లోకి మనం కనుక వెళ్తే ఇప్పుడు ఈ క్యాండిల్స్ అన్ని ఈ లెవెల్స్ అన్ని పనిచేయవు అనమాట. ఈ లెవెల్స్ పనిచేయవు. సో ఇప్పుడు ఏం జరిగింది, ఈ 50% కూడా తీసేద్దాం. ఈ 50% డైలీ క్యాండిల్ 50% వేసాం కదా, 24,453. ఆ 50% మీద సస్టైన్ అయ్యిందనమాట. రేపు గనక సేమ్ ఇలాగే సస్టైన్ అయ్యి 3 మినిట్స్ క్యాండిల్లో 3 మినిట్స్లో 5 మినిట్స్లో మళ్ళీ మనకి ఏదైనా స్టాప్ లాస్ క్యాండిల్ దొరికింది అనుకోండి, ఈ స్వింగ్ ఫస్ట్ క్యాప్చర్ చేయొచ్చు. డౌన్ సైడ్ కూడా 5 మినిట్స్లో 3 మినిట్స్లో కానీ ఇక్కడ చిన్న క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, ఇది క్యాప్చర్ చేయొచ్చు. సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి సెన్సెక్స్లో ఈ లెవెల్స్ మనం ట్రై చేయొచ్చండి. సో చాలా సింపుల్ ట్రేడ్స్ తీసుకోవచ్చు రేపు. డైలీ క్యాండిల్ 50% మనం మార్క్ చేసుకొని. ఓకే గాయస్, మీకు గనక నా అనాలిసిస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గాయస్, బాయ్.